నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉర్సా కంపెనీపై జగన్ దొంగల ముఠా, ఫేక్ ముఠాది వట్టి దుష్ప్రచారమే. స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజం. ఇండియన్ ఉర్సా ఏర్పాటైన 2 నెలల్లోనే 3,000 కోట్ల విలువైన భూముల దారదత్తం. కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపణలు. కాకినాడ జిల్లాలో మే 4వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేకల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం 99 పైసల చొప్పున భూములు కేటాయించినట్లు ఆరోపిస్తున్న మాజీ సీఎం జగన్ అందుకు ఆధారాలు బయటపెట్టాలని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి డిమాండ్ చేశారు. జగన్ దొంగల ముఠా, షేక్ ముఠాది వట్టి దుష్ప్రచారమేనని అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు వెనక్కి తరిమేసిందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజల చేతిలో చీవాట్లు తిని చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా కేవలం 11 సీట్లకే పరిమితమైపోయినటువంటి జగన్ రెడ్డి అతని పార్టీ 151 సీట్ల నుంచి 11 స్థానాలకి వారిని కుదేసి పరిమితం చేసిన తర్వాత కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా, పద్ధతులు మార్చుకోకుండా, గతంలో ఏ విధంగా అయితే రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేసి తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం మాత్రమే పనిచేసినటువంటి జగన్ రెడ్డి 2019-24 మధ్య మనందరం చూసాం. ఏ రకంగా పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్నటువంటి కంపెనీలని ఏ రకంగా వెనక్కి తరిమేశాడో, తన జే ట్యాక్స్ దెబ్బకి ఎన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి తిరిగి వెళ్ళిపోయాయో అవన్నీ కూడా మనం చూసాం. ప్రజలందరూ కూడా అవి గమనించే జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు. అయినా సరే బుద్ధి మార్చుకోకుండా ఇంకా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. చేతులు అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఫేక్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాయడం, విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి పూర్తిగా దోచుకుదిని కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తిగా విశాఖని, ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. మేము దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా? మేము జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు, లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు. మరీ ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో వాళ్ళు దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ని, ఐటీ ఆఫీస్ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు, 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం గక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే
ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్నా, ఈ దిక్కుమాలిన పత్రిక, ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి, అతని దొంగల దోపిడీ ముఠ, ఫేక్ ముఠ, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఉర్సా కంపెనీకి 99 పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి? దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు? ఏదన్నా జీవో కాపీ ఉందా మీ దగ్గర? ఉర్సాకి 99 పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ ఉందా? ఉంటే అది రాష్ట్ర ప్రజలందరికీ చూపించండి. ఎందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారో మీరు ఇవాళ జవాబు చెప్పాలి. కూటమి ప్రభుత్వం 3,000 కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టిన ఉర్సా మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కారు చౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే ఉర్సా ఆవిర్భవించిందని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్లడానికి ముందు నెలలోనే ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయిందని అన్నారు. ఇండియాలో ఆ సంస్థను రిజిస్టర్ చేసిన 2 నెలల్లోనే 1,000 కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు ఆగమేఘాల మీద ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. నారా లోకేష్ గారు గాని, లేకపోతే నేను సమాజాన్ని మార్పు కోసం వచ్చాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ, వీళ్ళు ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నా. ఈ ఉర్సా భూముల యొక్క భాగవతం గురించి మొత్తం పుంకాలుగా సోషల్ మీడియా అయితే కానివ్వండి, లేకపోతే వార్తలు అయితే కానివ్వండి వస్తూ ఉన్నాయి. వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు ఎకరా స్థలము అక్కడ కాపులపాడులో ఎంత విలువ ఉంది? ఇవాళ మార్కెట్ బహిరంగంగా చూస్తే మార్కెట్లో సబ్ రిజిస్టర్ వాల్యూ, నేను బహిరంగ వాల్యూ కూడా చెప్పట్లా, సబ్ రిజిస్టర్ వాల్యూ చూస్తే గజం 30,000 రూపాయలు ఉంది. మనం మార్కెట్ విలువ చూస్తే లక్షల్లోకి వెళ్తుంది గజం. నేను చెప్పేది అలాంటిది, అంత విలువైన భూమి, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు 50 లక్షల రూపాయలకి ఎట్లాగిస్తారని అడుగుతా ఉన్నా. మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగిందనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి? నాకు అర్థం కాల. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా, లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా, లేదా టీ అయినా వస్తుందా? అసలు 99 పైసలకి 1,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన LIC కానీ, లేకపోతే RBI కానీ, SBI కానీ, విజయ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, హట్కో కానీ, గెయిల్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రభుత్వ సంస్థలు, మరి ఇవన్నిటికి అక్కడ విశాఖపట్నంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎకరా సుమారుగా 4 కోట్ల రూపాయలు చొప్పున రేట్ ఖరారు చేస్తే, ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఓర్సా అంట, ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం. ఆ ఓర్సాకి 1,000 కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం 50 లక్షల రూపాయలకి ఏ బేసిస్లో ఇస్తారని అడుగుతున్నా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన వీటికి మీరు ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తే, ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు? ఇది మీ బినామీలకు ఇచ్చినట్టు కాదా? చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం 1 కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మర్చిపోబక్కండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం 1 కోటి రూపాయలు కేటాయిస్తే, ఈ ఓర్సాకి 50 లక్షలు, అందులోనూ 1,000 కోట్ల రూపాయలు, సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే 3,000 కోట్ల రూపాయలు
ఆ యొక్క భూమి విలువ ఉంటుంది. దాన్ని మీరు 56 ఎకరాలు ధారాదత్తం ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా. ఇది కాకుండా ఐటీ పార్క్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఎకరం ₹1 కోటి చిల్లరకి ఏ రకంగా ఇస్తారండి? ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీ పెడతాను, నాకు ఇస్తారా? నేను ఐటీ కంపెనీ, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇస్తారా? ఎట్లాగా ప్రభుత్వము ప్రజల సొమ్ముని ఏ రకంగా అన్యాయంగా అక్రమంగా ఈ రకంగా చేస్తారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? ఇవన్నీ కూడా ఏంటంటే లోకేష్ గారేమో అక్టోబర్లో ఆయన అమెరికా వెళ్తాడు. ఆయన వెళ్ళిన నెల రోజులు తర్వాత వీళ్ళకి ఒక కంపెనీ ప్రారంభం అవుతుంది. ఈ కంపెనీ ప్రారంభం అయ్యి ఈ కంపెనీకి వేల కోట్ల రూపాయలు భూమి దారాదత్తం చేస్తారు. వెంటనే ఇక్కడ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ కిందన హైదరాబాద్లో ఒక ఆఫీస్ చూపిస్తున్నారు. అక్కడ అమెరికాలో చూస్తే అక్కడ ఒక ఇల్లుని ఆఫీస్ కింద చూపించే కార్యక్రమం. మరి ఇవన్నీ కూడా మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా నిస్సిగ్గుగా వ్యవహారం చేస్తూ ఇంత దారుణమైన అంశం గురించి ఎందుకు ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడట్లేదని అడుగుతున్నారు. మే 4న నిర్వహించే నీటి పరీక్షకు కాకినాడ జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే 4వ తేదీన నిర్వహించనున్న నీటి పరీక్ష నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై కాకినాడ కలెక్టరేట్లో ఎస్పీ మానిష్ పాటిల్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణకు చేపట్టవలసిన చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యానుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక లంకనంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.